హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం మూర్తిమత్వ వికాసం ప్రభావితం చేసే కారకాల్లో ఒక చిన్న టాపిక్ చెప్పుకుందామండి. ఇది డిఎస్సి వాళ్ళకి, అలాగే టెట్, హాస్టల్ వార్డెన్ వారికి కంపల్సరీగా ఉపయోగపడే చాప్టర్ అండి. దయచేసి ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే తరగతిలో చదువుకునే పిల్లల మూర్తిమత్వాలు ఒకే తరగతిలో చదువుకునే పిల్లల మూర్తిమత్వాలు కానీ, అలాగే ఒకే కుటుంబంలో సభ్యుల మూర్తిమత్వాలు, అంటే ఒకే తరగతిలో చదువుకునే పిల్లల మూర్తిమత్వాలు, ఒక కుటుంబంలో సభ్యుల మూర్తిమత్వాలు, చివరకు అంటే కవ్వ పిల్లలు ఉండే మూర్తిమత్వాలు ఒకే విధంగా ఉండవు. దీన్ని బట్టి ఏంటిదంటే మూర్తిమత్వం అనేది ఒకే విధంగా ఉండదు. దీనికి గల కారణం ఏంటిదంట, ఈ మూర్తిమత్వాలు ఒకే విధంగా ఉండకపోవటానికి గల కారణం అనువంశిక కారకాలు. ఈ అనువంశిక కారకాలు అంటే ఏంటిది? వ్యక్తులకు అనువంశికంగా జన్యుల ద్వారా సంక్రమించే శారీరక నిర్మాణం. ఇందులో ఒకటి శారీరక నిర్మాణం ఆ వ్యక్తుల పరిసరాలతో స్పందించే తీరును ప్రభావితం చేస్తుంది. ఈ మూర్తిమత్వము ఒకే విధంగా ఉండకపోవడానికి కారణం అనువంశికత కారకము. ఈ అనువంశిక కారకం అంటే వ్యక్తుల అనువంశం అంటే వంశపారపరంగా వచ్చే జన్యువుల ద్వారా సంక్రమించే శారీరక నిర్మాణం కావచ్చు, పరిసరాలు మనం స్పందించే తీరును ఈ అనువంశిక కారకాల్లో ఒకటి అనమాట. అనువంశిక కారకాలు అనేవి ఎన్ని అంటే మొత్తం ఒకటి బాహ్య రూపము, ఒకటి బాహ్య రూపము, 2 అంతర్గత అవయవాలు, 3 నాడీ వ్యవస్థ, 4 గ్రంథులు. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే అనువంశికత కారకాల్లో ముఖ్యమైనవి అనమాట. మరి బాహ్య రూపం అంటే ఏంటిదంటే, బాహ్య రూపం అంటే వ్యక్తి శరీరాకృతి, అతని యొక్క శరీర ఆకృతి అంటే పొడవు, బరువు, అలాగే ముక్కు, జుట్టు, రంగు, అంటే మన బాడీ అనమాట. ఎంట్రుకలు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, జుట్టు ఎలా ఉందో దాని గురించి బాహ్య రూపము. అలాగే మొదలైన వ్యక్తి మూర్తిమత్వంపై ఇవన్నీ, ఈ బాహ్య రూపం అన్ని అంటే మన శరీరం అన్ని ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయి అన్నమాట. అలాగే ఇవి గుర్తుపెట్టుకోండి వర్డ్స్ అన్ని. చక్కటి బాహ్య రూపం ఉన్నట్లయితే, ఒకవేళ చాలా అందంగా ఉన్నట్లయితే వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని, అహంకారాన్ని కలుగజేయవచ్చు. ఒకవేళ బాహ్య రూపం సరిగా లేకపోతే న్యూన్యత భావాన్ని కూడా కలుగజేస్తాయంట. అంటే అనువంశిక కారకాల్లో బాహ్య రూపం అంటే చాలా అందంగా ఉండే, అంటే ఆ యొక్క శరీరం పొడవు, బరువు, ముక్కు, జుట్టు, రంగు, తల, ఇవన్నిటిలో ఆ వ్యక్తి మూర్తిమత్వ ప్రభావం చూపుతాయి. ఒకవేళ ఆ వ్యక్తి చాలా అందంగా ఉన్నట్లయితే అతనిలో ఆత్మవిశ్వాసాన్ని మరియు అహంకారాన్ని కూడా చేయవచ్చు. ఒకవేళ సరిగ్గా లేనట్లయితే న్యూనతా భావాన్ని కలుగజేయవచ్చు అనమాట. నెక్స్ట్ రెండో అనువంశ కారకమైన శరీర అంతర్గత అవయవాలంటే, శరీర అంతర్గత అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు శరీరానికి తగినంత పరిమాణంలో ఉండి సక్రంగా పనిచేస్తే, ఒకవేళ అవన్నీ సరిగ్గా కలిసి పనిచేసినాయి అనుకోండి, ఎక్కువ శ్రమ సక్రంగా పనిచేస్తే వారు ఎక్కువగా శ్రమపడే శక్తిని పొంది ఉంటారు. అంటే ఈ గుండె గాని, ఊపిరితిత్తులు గాని లోపల అవయవాలన్నీ చక్కగా పనిచేసినాయి అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంట, ఎక్కువగా శ్రమపడే శక్తిని పొంది ఉంటారు. ఎక్కువగా శ్రమపడే శక్తిని వాళ్ళు కలిగి ఉంటారు. శరీరము అంతర్గత అవయవాల నిర్మిత. ఒకవేళ లోపల సరిగ్గా ఏది మనకి గుండె కానీ ఊపిరితిత్తులుగా సరిగ్గా పని చేయకపోయినాయి అనుకో, వాళ్ళల్లో ఏమొస్తుంది, త్వరగా అలిసిపోతారు. అలాగే తొందరగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే శరీర అంతర్గత విషయాల్లో. నెక్స్ట్ ఇంకో అనువంశ కారకమైన నాడీ వ్యవస్థ. ఇందులో నుంచి మనకి చాలా విధాలకు ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయండి. వ్యక్తి నాడీ మండలం పనితీరుపై, అంటే ఒక వ్యక్తి యొక్క నాడీ మండలం సరిగ్గా పనిచేసిందనుకో, ఆ వ్యక్తి యొక్క ఆలోచన శక్తి, వివేచన, ధారణ, భాష, ప్రజ్ఞ, అభ్యాసన శక్తి మొదలైన మానసిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి. అంటే ఎవరి అయినా నాడీ మండలం పనితీరు పట్టే ఆ వ్యక్తి ఆలోచన శక్తి, వివేచన, ధారణ, భాష, ప్రజ్ఞ, అభ్యాసన శక్తి మొదలైన మానసిక సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. మళ్ళీ వ్యక్తి యొక్క దృశ్య, శ్రవణ, విచక్షణ, కండబలం, శారీరక శక్తులను ఎవరు నియంత్రిస్తున్నారు? నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. క్వశ్చన్ అడగవచ్చు, కింది వాటిలో నాడీ వ్యవస్థ నియంత్రించేది ఏది? ఇందులో దృశ్య, శ్రవణ, విచక్షణ, కండబలం, లేదంటే భాష, ప్రజ్ఞ, అభ్యాసన శక్తి అని ఇచ్చినప్పుడు మనకి నాడీ వ్యవస్థ ఏదని నియంత్రిస్తుందో మనకు ఒక అవగాహన కలిగి ఉండాలి. అలాగే వ్యక్తి
ఆ వ్యక్తి శారీరక మానసిక శక్తులు ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఓవరాల్ గా ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి యొక్క శారీరక మానసిక శక్తులు ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. మనం మెడిటేషన్ చేసేటప్పుడు అని ఏమంటారంటే నాడీని శుద్ధి చేసుకోమంటారు. మనకి నాడీ వ్యవస్థని శుద్ధి చేసుకోమంటే బ్రీతింగ్ ద్వారా నాడీ వ్యవస్థ శుద్ధి అయినప్పుడు మన శరీరంలో ఉన్న 7 చక్రాస్ మీరు ఇనే ఉంటారు. 7 చక్రాస్ లో ఉన్నవన్నీ క్లీన్ అయిపోయి మన మానసిక శక్తి అనేది ఈ ఈ బ్రీతింగ్ వల్ల లోపల ఉన్న ప్రతి ఒక్క నరాలు ఉన్నాయి కదా, ఈ నరాలు మొత్తం శుద్ధి అవుతున్నప్పుడు ఆ వ్యక్తి చాలా చక్కగాను ఏకాగ్రతతోను అన్ని విధాలుగా ఉంటారనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన నాడీ వ్యవస్థ అనేది వ్యక్తి ఆలోచన శక్తిని ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటది కాబట్టి అందుకోసమే బ్రీతింగ్ ధ్యానం చేయమని చెప్పేది. ఆ వ్యక్తి ఈ శారీరక మానసిక శక్తులు ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని ఏ విధంగా చాలా విధంగా ప్రభావితం చేస్తాయని. నెక్స్ట్ ఫోర్త్ది అనువంశకారకమైన గ్రంథులు. ఈ గ్రంథులు ఏం చేస్తాయి? ఈ గ్రంథుల వల్ల ఉపయోగం ఏంటిది? మన శరీరంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసే అవయవాలే గ్రంథులు. ఇలా బిట్ పేపర్ కూడా అడుగుతారు. క్రింది వాటిల్లో మనకి ఎలాంటి పదార్థాలను ఉత్పత్తి చేసే అవయవాలు గ్రంథులు అంటే రసాయన పదార్థాలను. అలాగే గ్రంథులు ఎన్ని రకాలంటే నాళ సహిత గ్రంథులు, నాళరహిత గ్రంథులు. ఈ నాళరహిత గ్రంథులకే ఇంకో పేరంటే అంతఃస్రావ గ్రంథులని కూడా అంటారు. గ్రంథుల పనితీరు ఏంటండి? అనువంశ కారకాల్లో మరొక రకమైన గ్రంథుల యొక్క పనితీరు అంటే మన శరీరంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే ప్రొడ్యూస్ చేసే ఈ అవయవాలని మనం గ్రంథులు అంటాము. గ్రంథులు ఎన్ని రకాలండి? 2 టైప్స్, నాళ సహిత గ్రంథులు, నాళరహిత గ్రంథులు. దీనిని ఇంకోటి ఈ నాళరహిత గ్రంథులను మరియు కాదు ఇది లేదా నాళరహిత గ్రంథులు అనొచ్చు లేదా అంతఃస్రావ గ్రంథులను కూడా అనొచ్చు. మరి గ్రంథుల్లో నాళ సహిత గ్రంథులు అంటే ఏంటివి? లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, స్వేద గ్రంథులు, మూత్రపిండాలు. ఇవన్నీ ఎలాంటి గ్రంథులండి? నాళ సహిత గ్రంథులు. ప్రీవియస్ క్వశ్చన్ లో ఈ క్రింది వాటిల్లో నాళ సహిత గ్రంథులు ఏమని అడుగుతారు. అంటే ఇవి కాకుండా ఇందులో అయితే లాలజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, స్వేద గ్రంథులు, మూత్రపిండాలు ఇవి ఉన్నప్పుడు మనం ఆప్షన్ పెట్టవచ్చు, వేరేది ఇచ్చినప్పుడు కాదనమాట. ఓకే, నాళ సహిత గ్రంథులు ఇవి. తర్వాత జననాంగ గ్రంథులు కూడా. ఇవన్నీ మొత్తం ఈ 5ని మనం ఏమంటాం? నాళ సహిత గ్రంథులు అంటాం. ఐదు కాదు 6. నెక్స్ట్ నాళరహిత గ్రంథులు లేదా అంతఃస్రావ గ్రంథులను ఏంటి అండి? నాళరహిత గ్రంథులు ఏంటి? పీయూష గ్రంథి, అవట గ్రంథి, పార్శ్వవట గ్రంథి, అతివృక్క గ్రంథి, బ్రీజ గ్రంథులు. ఈ మొత్తం 5 గ్రంథులను మనం ఏమంటాం? నాళరహిత గ్రంథులు. ఈ నాళరహిత గ్రంథులు అనేవి ఫస్ట్ నాళరహిత గ్రంథులు ఎలాంటి వాటిని విడుదల చేస్తాయంటే హార్మోన్లను విడుదల చేసేయి అన్ని. మనం హార్మోన్లన్నీ విడుదల చేసే వాటిని మనము నాళరహిత గ్రంథులు అంటాము. ఈ గ్రంథులు రసాయనాలను నేరుగా రక్తంలోకి ఎందులోకి విడుదల చేస్తాయి? ఈ నాళరహిత గ్రంథులు రక్తంలోకి విడుదల చేస్తాయి. రక్తంలోకి విడుదల చేసే గ్రంథులైన నాళసహిత గ్రంథుల, నాళరహిత గ్రంథుల అంటే నాళరహిత గ్రంథులు విడుదల చేసే గ్రంథులను హార్మోన్లని ఇవి రక్తంలోకి విడుదల చేస్తాయని. అందులో ఫస్ట్ది పీయూష గ్రంథి గురించి తెలుసుకుందాం. ఇది ఏ భాగంలో ఉందంటే మెదడు క్రింది భాగంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? దీని చేసే పని ఏంటంటే ఇతర గ్రంథులను నియంత్రిస్తుంది. అలాగే ఈ గ్రంథినే మనం ప్రధాన గ్రంథి అంటాం. దీనికి ఇంకొక పేరు మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాం. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు ఈ పీయూష గ్రంథి ఏదైతే విడుదల చేస్తుందో ఆ గ్రంథులు ఏం కలుగజేస్తాయంటే వ్యక్తి పెరుగుదలను వాళ్ళ యొక్క లైంగిక ప్రభావితం చేస్తాయన్నమాట. ఒకవేళ ఈ చిన్న వయసులో గనక తగినంత పీయూష గ్రంథి గనక తగినన్ని హార్మోన్లు స్రవించకపోతే వాళ్ళల్లో ఏం ప్రాబ్లం వస్తుందంట? శారీరక పెరుగుదలకు తగ్గి మరుగుజ్జుతనం కలగజేసే గ్రంథి ఏంటంటే పీయూష గ్రంథి. ఎందుకు అంటే అది తగినంత సమయంలో హార్మోన్ స్రవించకపోతే ఈ ప్రాబ్లం. ఒకవేళ పీయూష గ్రంథి గనక చిన్న వయసులో ఎక్కువ స్రవిస్తే ఏమవుతుంది? శరీర పెరుగుదలలో విపరీతమైన అతి దీర్ఘాయుత్వం కూడా ఏర్పడుతుంది. తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే. ఈ గ్రంథి స్రవిస్తే చురుకుగా ఇది గ్రంథి మామూలుగా స్రవిస్తే వాళ్ళు ఎలా ఉంటారంట? చురుకుగా. అదే తక్కువగా స్రవిస్తే మందబుద్ధితో ఉంటారు.
తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే అవటు గ్రంథి. ఇది ఎక్కడ ఉంటుందంటే మెడ ముందు భాగంలో ఉంటుంది. మెడ ముందు అంటే మన ముందు గొంతు దగ్గర ఉంటుందండి. ఇది మెడ ముందు భాగంలో ఉంటుంది. ఇది ఇది విడుదల చేసే హార్మోన్ ని థైరాక్సిన్ అంటారు. అవటు గ్రంథి విడుదల చేసే హార్మోన్ థైరాక్సిన్. వ్యక్తి యవన దశలో థైరాక్సిన్ గనక లోపిస్తే ఆ వ్యక్తిలో ఏం ఏర్పడుతుంది? మంద బుద్ధితనం ఏర్పడుతుంది. మానసిక క్షీణత, అస్థి పంజరం పెరుగుదల లోపం, జననేంద్రియాల వికాసం ఆలస్యం అవుతాయి. థైరాక్సిన్ లోపం వలన ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఆ వ్యక్తిలో మందబుద్ధితనం వస్తుంది, మానసిక క్షీణత కలుగుతుంది. అలాగే శరీరం అనేది అస్థి పింజర పెరుగుదలలో లోపము, అంటే అస్థి పింజర అవుతారు, బక్కగా అవుతారు అనమాట. పెరుగుదలలో లోపం ఉంటుంది. జననేంద్రియాల యందు వికాసం ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ థైరాక్సిన్ లోపం వయోజన దశలో ఏర్పడినప్పుడు ఎలాంటిదంటే వయోజన ఏర్పడినప్పుడు మందకోడిగా ప్రవర్తించటం, అలాగే లైంగిక మీద అనాసక్తిగా ఉండటం, నిద్రలేమి లక్షణాలు ఎక్కువగా ఏర్పడతాయి అన్నమాట. ఇది అవట గ్రంథి యొక్క నాళరహిత గ్రంథుల్లో అవట గ్రంథి గురించి అయిపోయిందంటే తర్వాత పార్శ్వ అవట గ్రంథి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ పార్శ్వ అవట గ్రంథి అవట గ్రంథి పైన ఉంటుంది, దానిపైన ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? దీని పని ఏంటిదంటే పార్శ్వ అవట గ్రంథి పని ఏంటిదంటే ఇది రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉంటుంది. కాల్షియం స్థాయిని స్థిరపరిచే గ్రంథి ఏంటండి? పార్శ్వ అవట గ్రంథి. ఎక్కడండి? రక్తంలోని. ఇది ఎక్కువగా స్రవించినప్పుడు ఇది పార్శ్వ అవట గ్రంథి కనుక ఎక్కువగా విడుదలైందనుకో దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటిదంటే ఎముకలలో పెళుసుతనం ఎక్కువైనప్పుడు కండర సంకోచిత స్థితి ఏర్పడుతుంది. తక్కువైనప్పుడు ఇది తక్కువగా శ్రమించినప్పుడు ఎముకలలో పెళుసుతనం ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల సంకోచిత స్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ అధివృక్క గ్రంథి. ఇది అధివృక్క గ్రంథి. దీని పని ఏంటిదంటే ఇది మూత్రపిండాల పైన ఈ గ్రంథులు ఉంటాయన్నమాట. ఇది ఎక్కువగా ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి యొక్క ఉద్వేగాలపై ఇది పనిచేస్తుంది. ఉద్వేగాలపై ప్రభావం చూపేదే అధివృక్క గ్రంథి. ఎక్కువైతే రక్తపోటుని పెంచుతుంది, అలాగే తక్కువైతే సోమర్తనానికి దారి తీస్తుంది. అందుకోసమే దీన్ని ఉద్వేగాల ప్రభావ గ్రంథి అంటారు. ఇది విడుదల చేసేది ఏంటంటే ఎండ్రిలిన్ హార్మోను. ఈ హార్మోన్ నే మనము ఫైట్ లేదా ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి నాళరహిత గ్రంథుల్లో లాస్ట్ది బీజ గ్రంథులు. ఈ బీజ గ్రంథులు అనేవి దేనికి గల కారణం? సంతానోత్పత్తికి మూలమైన గ్రంథులు ఏంటండి? బీజ గ్రంథులు. ఈ గ్రంథులు పనితీరుపై ఆలోచన సరళి, అంటే ఈ పనితీరుపై ఏం ఎక్కువ డిపెండ్ అవుతుంది? ఒకటి ఆలోచన సరళి, దేహ దారుణ్యం ఆధారపడి ఉంటాయి. వాటి పనితీరులో కనుక కొంచెం తేడా వచ్చిందనుకోండి వాళ్ళకి ఆతృత అంటే యాంగ్జైటీ వస్తుంది, అలాగే బలహీనతకు దారి తీస్తుంది. ఓకేనండి. మళ్ళీ ఒకసారి మీరు చదువుకునేటప్పుడు రివిజన్ చేసుకోండి. మళ్ళీ దీన్ని రివిజన్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చిన్న చిన్న టాపిక్స్గా చెప్తే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.